స్క్రీన్ ప్లే, ఇది జస్ట్ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ కాదు, అవుట్ ఆఫ్ కోర్టు ప్రాసిక్యూషన్, అవుట్ ఆఫ్ కోర్టు జడ్జిమెంట్, అవుట్ ఆఫ్ కోర్టు శిక్ష, ఇది నడిచిపోతుంది. కోర్టుతో సంబంధం లేని విచారణ జరుగుతుంది, కోర్టుతో సంబంధం లేని ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, కోర్టుతో సంబంధం లేని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు, కోర్టుతో సంబంధం లేని శిక్షలు వేసేస్తున్నారు. ఇది లిక్కర్ కుంభకోణపు యొక్క ఆంధ్రప్రదేశ్ స్పెషల్. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో 40,000 కోట్ల ఎంతో తినేశారని అప్పుడు కేసు పెట్టారు. అప్పుడేమో చంద్రబాబు గారి మీద తప్పుడు కేసు అన్నారు, ఇప్పుడేమో ఒప్పు కేసు అంటున్నారు. ఇదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. అంటే రోజుకో స్క్రీన్ ప్లే అయితే కనిపిస్తుంది సార్ ఇందులో. అది సిట్ నుంచే వస్తుందా, లేదంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ నమోదు చేశారు కాబట్టి అందులో వివరాలను అయితే బయటకు తీసుకుంటున్నారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే, గతంలో విజయసాయి రెడ్డి గారు నేను ఒక 2 సార్లు మాత్రమే భేటీ అయ్యాను అన్నారు, కానీ వీళ్ళ లెక్కలు చూస్తే దాదాపు 7-8 సార్లు వీళ్ళతో కూర్చొని మాట్లాడారు అనేది. అంటే వీళ్ళందరూ లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఓకే, వీళ్ళ కాల్ రికార్డ్స్ ఆధారంగా చూసిన, ఈ లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేసిన, ఆ ఏరియాలో ఆ పాయింట్లు అయితే ఈయన కూడా ఉన్నారు అనేది. అంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ ఆయన కూడా లాగబోతున్నారా ఈ కేసులో? కనబడిందా విజయసాయి రెడ్డి పేరు? ఈనాడులో అయితే వేశారు ఫ్రంట్ పేజీలో. హెడ్డింగ్ కనబడిందా విజయసాయి రెడ్డి సూత్రధారని? సూత్రధారని లేదు కానీ అదే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిశారు అనేది. కలవడం వార్త ఓకే, నేను అంటుంది హెడ్డింగ్ అంటున్నా. హెడ్డింగ్ మెయిన్, హెడ్డింగ్ లో విజయసాయి రెడ్డిని ట్రీట్ చేయట్లేదు ఎక్కడ. అంటే